వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఏమంటే డూడ్ మూవీ చూశాను. ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ అయితే నాకు బాగా నచ్చిందమ్మా. ఎస్పెషల్లీ కంటెంట్, ప్రదీప్ రంగనాథన్ గారు తీసుకునే కంటెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది యాడ్సప్. ఈ కంటెంట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కంటెంట్ ఆల్రెడీ మన ఆర్య 2 లైక్ కొన్ని తెలుగు ఫిల్మ్ అంటే ఇదే ఫ్లేవర్ లాంటిది వచ్చింది, కానీ ఈ సినిమా కొంచెం డిఫరెంట్. అందుకే ఇది కంటెంట్ హిట్ మూవీ. ఇది నా పరంగా సూపర్ కంటెంట్ హిట్ మూవీ. ఇది డూడ్ మూవీ చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఈ దివాళీ సెలబ్రేషన్ లో ఈ దివాళీ బ్లాక్ బస్టర్ ఏదంటే డ్యూడ్ మూవీ ఫస్ట్ ప్రిఫరెన్స్. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడండి, ఎవరో చూడలేదు. డూడ్ మూవీ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. మంచి కంటెంట్, ఎస్పెషల్లీ మనలాంటి ఈ జనరేషన్ కిడ్స్ కి బాగా నచ్చుద్ది. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. అలాగే ప్రదీప్ గారి యాక్టింగ్ బాగుంటుంది. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ కూడా ఉన్నాయి, కానీ అది పెద్ద పట్టించుకొని అవసరం లేదు. ఈ దివాళీలో 4 days హాలిడేస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి మన పండుగ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నిజంగా ఒక కంటెంట్ ఉన్న మూవీలో అయితే నేను ఎక్కువ మైనస్ లేస్తాను. ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ దివాళీకి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. డూడ్ మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీ డీటెయిల్ విషయానికి వస్తే మూవీ స్టోరీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ లో బ్లాక్ ఉంటుంది. ప్రదీప్ గారి యాక్టింగ్ అయితే అసలు యాడ్సప్, చాలా బాగా చేశారు. నిజంగా థియేటర్లో ఆ ఇంటర్వెల్కి అసలు షాక్ మామూలుగా ఉంటుంది. ఇంటర్వెల్ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది, ఒక ఇంట్రెస్టింగ్గా, ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చాలా బాగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ స్లో అయింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్కి ఎక్కువ అంత కనెక్టివిటీ ఉండదు. అంటే ఇలా స్టోరీ వెళ్తా ఉంటుంది ఆ ఫ్లోలో. సో ఆ ఫ్లోని మనం నమ్మే అంత ఉండదు. అలా ఇలా కనెక్ట్ చేస్తారు. అక్కడ సెకండ్ హాఫ్లో కొంచెం కనెక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఫ్లో వెళ్ళే కనెక్షన్ అక్కడ కొంచెం డీటెయిల్ పెట్టుంటే బాగుండేది. కానీ రంగనాథన్ గారు సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళారు. వన్ మ్యాన్ షో. క్లైమాక్స్ అయితే ఫిక్స్ అబ్బా. అసలు క్లైమాక్స్ ఒక ఎమోషన్ ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర లేక రోడ్డు పక్కన ఆ సీన్ అయితే అసలు నిజంగా కళ్ళ నీళ్ళు వస్తే అంత ఎమోషన్ ఉంటుంది. నిజంగా చాలా మంది ఆ క్యారెక్టర్ని ఫీల్ అవుతారు. ప్రదీప్ రంగనాథన్ గారి క్యారెక్టర్ ఉంది కదా, గగన్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని చాలా మంది ఫీల్ అవుతారు. చాలా మంది ఆ క్యారెక్టర్లో వాళ్ళు చూసుకుంటారు. మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాల్సింది శరత్ కుమార్ గారు. ఆయన క్యారెక్టర్ అంటే ఇంపార్టెంట్ అంటే సినిమా చూసుకోవడానికి అర్థమవుతుంది. ఆయన చాలా కీ రోల్ ఈ సినిమాలో. అసలు ట్రైలర్ చూసి ఆయన ఏమనుకుంటాం, కానీ సినిమాకి వెళ్తే ఆయన చాలా కీ రోల్, చాలా అంటే ఇంపార్టెంట్ రోల్. ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశారు, సూపర్ చేశారు. తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ ఇంకొక సి క్యారెక్టర్ ఉంటుంది. సో అది ఇంటర్వెల్ ముందు మర్చిపోతుంది ఆ సి క్యారెక్టర్. ఈ సినిమా చూస్తాం కదా. సో ఆ సి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్ మూవీ చాలా బాగుంది అబ్బా, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లో తక్కువైంది, ఒకటే నాకు మైనస్. కానీ ఓవరాల్ మూవీ అయితే నాకు బాగుంది, చాలా బాగుంది మూవీ. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు చెప్పాను కదా, ఆయన అయితే క్యారెక్టర్లు దిగిపోయి ఆయన క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతాం. సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంతలా ఫీల్ అవుతుంటే కొన్ని డెసిషన్ ఆయన తీసుకుంటూ ఉంటారు. ఇలా నిమిషానికి డెసిషన్స్ ఇలా మారుస్తుంటారు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక డెసిషన్ తీసుకుంటారు, మళ్ళీ వద్దంటారు, మళ్ళీ ఇంకో మారుస్తుంటారు. చూడు ఆ క్యారెక్టర్ నిజంగా మనం ఫీల్ అవుతాం. మనం కూడా మన లైఫ్లో తొందరగా ఒక డెసిషన్ తీసుకుంటాం, సక్సెస్ అవుతాం, తర్వాత మళ్ళీ ఆ డెసిషన్ మళ్ళీ మార్చుకుంటాం. సో ఆ క్యారెక్టర్ నిజంగా మనకు సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన ఈ జనరేషన్ కిడ్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుద్ది. గగన్ అనే క్యారెక్టర్ చాలా మందికి ఆ క్యారెక్టర్ అనేది కనెక్ట్ అవుద్ది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ మనలాంటి ఈ జనరేషన్కి ఈ 2020 కిడ్స్ ఉంటారు కదా, కరోనా తర్వాత కిడ్స్ అంటే 2019 కిడ్స్ ఎవరు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఈ జెన్జీస్ కిడ్స్ అనే ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుద్ది. ప్రతి ఒక్కరు వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని చూడండి. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీ నేచే రేటింగ్ 4 అబ్బా, 5కి 4 ఇస్తున్నాను. చాలా బాగుంది. టికెట్లు బుక్ చేసుకొని డూడ్ మూవీ ఫస్ట్ చూసేసేయండి. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలు చూడండి, మీకు చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్, మీ లైఫ్లో జరిగిన సీన్లు కూడా కొన్ని ఉండొచ్చు. క్యారెక్టర్ ఉన్న కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో డ్యూడ్ మూవీ సూపర్ కంటెంట్ హిట్ మూవీ నా పరంగా అయితే. కంటెంట్ ఉంది మూవీలో. అండ్ అలాగే ఆర్య 2 ఫ్లేవర్ కూడా ఉంటుంది. చెప్పాను కదా, కొన్ని తెలుగు ఫిల్మ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో ఆర్య 2 ఫ్లేవర్ అనేది కొంచెం ఉంటుంది. సో ఆర్య 2 మూవీ కొంచెం ఒక ఇంటర్వెల్ దాకా, దాని ముందు పాయింట్ వరకు ఆర్య 2 ఫ్లేవర్స్ అని ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మళ్ళీ వేరే విధానంగా వెళ్ళిపోతుందండి. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా బాగుంది. ఒక ఎమోషనల్ సాంగ్ ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది. ఏమైనా మ్యూజిక్ అయ్యా, థియేటర్లో అయితే నిజంగా ఒకలా అనిపిస్తుంది, ఎమోషన్ ఫీల్ అవుతాం. తర్వాత హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో. ఆ క్లైమాక్స్లో అద్దంలో చూసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ చేస్తారు హీరో గారు, అది అయితే ఇంకా వేరే లెవెల్. థియేటర్లో అందరూ అలాగే చూసిపోతారు, ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు అనమాట. సో అక్కడ కూడా ఆ సాంగ్ పడుతుంది. ఎంత బాగుంది ఆ సాంగ్ అయితే. నాకైతే సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చింది, బీజిఎం కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ సినిమా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, బుక్ చేసుకుని దివాళీకి బ్లాక్ బస్టర్ ఇదే. ఇంకా మిగతా సినిమా కూడా చూశాను, తెలుసు కదా చూశాను, కే ర్యాంప్ ఇంకా పోవాలి. సో నెక్స్ట్ తెలుసు కదా మూవీ రివ్యూ వస్తుంది, దాని తర్వాత కే ర్యాంప్. సో మిగతా 2 మూవీలు కూడా చూసిన తర్వాత చెప్తాను ఏది పెద్ద బ్లాక్ బస్టర్ అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.